శివ గారు కొంచెం మ్యూట్ పెడతారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శివ మ్యూట్ చేయి. చూడండి, మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. నిఫ్టీ అయితే 20 రూపీస్ ప్రీమియం తీసుకోండి అని చెప్పాను. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ ప్లేస్ నుంచి. శరత్ గారు తీసుకున్నారు లేదా? సెన్సెక్స్ తీసుకున్నాను సార్, 84,300 ఒక 30 పాయింట్స్ క్యాప్చర్ చేసి బయటకు వచ్చాను. అదే 100 పైన దాటికి. ఇది ఎలా మేనేజ్ చేసుకుంటారంటే, మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ రాలేదనుకోండి, 30 పాయింట్స్ అనేది ఫస్ట్ టార్గెట్. నేను బయటకు వచ్చేమని చెప్పను, 30 పాయింట్స్ అనేది ఫస్ట్ టార్గెట్. ఓకే. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ టార్గెట్ వచ్చిందో మీరు ఆఫ్ క్వాంటిటీలు ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేశారనుకోండి, మిగిలిన తర్వాత టార్గెట్లో మిగిలిన క్వాంటిటీ ఎప్పుడైతే 50 క్రాస్ అయ్యిందో అప్పుడు మీరు ఉన్న క్వాంటిటీలో ఒకటి ఎగ్జిట్ అవుతూ రెండు బయట. ఓకే ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ సెటప్లో అలా తీసుకుంటాను సార్. నాగేంద్ర తీసుకున్నా లేదా? బ్రో చేసా 50 పాయింట్ దగ్గర బుక్ చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్ ఒక చిన్న డౌట్. ఇప్పుడు నిఫ్టీ 25,750 పుట్ ఆప్షన్ అనేది ఈ రోజు ఎక్స్పైరీ కదా. ఇన్ కేస్ ఇప్పుడు నేను 33, 31 అక్కడ ఉంది కదా, అక్కడ తీసుకుంటే ఈవెన్చువలీ జీరో అయిపోయి చేసేస్తారు కదా సార్ ఆపరేటర్స్. ఆయన తీసుకోవచ్చా రిస్క్ టైప్? అలా కాదండి. ఇప్పుడు చూడండి, ఇది జీరో అయిపోద్ది అంటారా? అంటే ప్రీమియం ఈవెన్చువల్లీ జీరో చేసేస్తారు కదా సార్ ఎండ్ ఆఫ్ ద డే. జీరో చేసేస్తారు అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఎప్పుడు జీరో అవుతుంది? 3:30కి డీకే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఇంకా హ్యూజ్ డీకే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి 3 అయిన తర్వాత డీకే స్టార్ట్ అవుతుంది. అంతవరకు మార్కెట్లో ఇదేం జీరో అయిపోదు. సో ఆగుద్ది, 1, 2 వచ్చి ఆగుద్ది, ప్రైస్ ఆగుద్ది. మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ ఉండి వాలటాలిటీ ఉందనుకోండి మార్కెట్లో, ఇది మనం తీసుకున్నట్టే జీరో అయిపోదు ఈ ప్రీమియం. ఓకేనా? కానీ ఇది రిస్క్. మీరు తీసుకున్న 20 రూపీస్ కూడా రిస్క్ వదిలేయాలి మార్కెట్కి. ఇది పోయింది అనుకునే చేయాలి ట్రేడ్. ఓకే. హీరో డేజర్ ఎప్పుడు చేసినాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా తీసుకున్నారనుకోండి తక్కువ క్వాంటిటీ వేసి వదిలేయాలి. నేను 130కి ఇస్తాను మళ్ళీ. ఈరోజు 130కి రెడీగా ఉండండి. 130కి నేను హీరో టు జీరో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ కనుక ఇదే మూవ్ కొనసాగితే మంచిగా మనకి చూడండి, ఈ ప్లేస్కి వచ్చినా సరే, ఒకవేళ మార్కెట్ ఎక్కడన్నా తెలిసి ప్లేస్కి వచ్చినా మనకి ఒక 20 రూపీస్ మూవ్ తీసుకోండి, మినిమం 50 to 100 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? మన అనాలిసిస్ చేసుకుంటాం, మార్కెట్లో మన సెటప్ వస్తే ట్రేడ్ తీసుకుంటాం. అంతవరకే మనం ఆలోచించాలి. చూడండి, ఓకే, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉందండి. 100 పాయింట్స్ తీసుకోవడం అనేది మార్కెట్లో పెద్ద విషయమే కాదండి. పెద్ద పెద్ద స్టాప్ లాస్ కూడా ఇచ్చింది కూడా లేదు. మనం మహా అయితే 25 పాయింట్స్. నేను ఏమన్నాను నిన్న? 25 పాయింట్స్ మ్యాక్స్. 25 పాయింట్స్ దాటితే తీసుకోవద్దు ట్రేడ్, జస్ట్ వాచ్ చేయండి అని మాట్లాడుకున్నామా? చూడండి, ఈ ప్లేస్కి వస్తే మళ్ళీ ట్రేడ్ చేద్దాం. తీసుకోండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి కొంచెం అలర్ట్గా ఉండండి. మనం అనుకున్నట్టు ఈ టార్గెట్ రావాలి. ఈ టార్గెట్ వచ్చింది అంటే మనకి నిఫ్టీ కూడా మంచిగా నాకు తెలిసి ఒక 50 పాయింట్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సెన్సెక్స్ పుట్ ఆప్షన్ సార్ మీరు అనేది? సెన్సెక్స్ అండి సార్. ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే మళ్ళీ మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఓకే. నిన్న మాట్లాడుకున్న పాయింటే. నేను ఏం మాట్లాడుకున్నాం? నిన్న ఆల్రెడీ ఒక ట్రేడ్లో ఉండి పుట్ సైడ్ ట్రేడ్లో ఉన్నప్పుడు చెప్పాను మీకు, ఇక్కడ తీసుకున్నాను ట్రేడ్, పుట్ సైడ్ వెళ్ళింది మార్కెట్. మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ అనుకుని ఏమన్నాను, మార్కెట్ ఇది టార్గెట్ అయితే ఇంతవరకు వెళ్తుంది, కానీ ఇంతవరకు వెళ్ళి మళ్ళీ వచ్చి ఎంట్రీ పాయింట్ టచ్ అయ్యి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనుకున్నాం కదా. సేమ్ అదే ప్రాసెస్ కనుక ఇక్కడ జరిగింది అనుకోండి, ఇది టార్గెట్ ఫిక్స్.
ఎంట్రీ సారీ ఇది ఎస్ఎల్, ఇది ఎంట్రీ, ఇది రెండు ఫిక్స్. మార్కెట్ ఎంతవరకు రావాలి, అది స్ట్రైట్గా అయినా వచ్చేయచ్చు, లేదా మళ్ళీ వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇలా వస్తే ఇక్కడ మళ్ళీ ట్రేడ్ చేయొచ్చు. ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి. ఆ రెడ్ నుంచి గ్రీన్ సైడ్ రావాలి సార్ ఎంట్రీకి. ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే మనకి ఎంట్రీ ట్రిగర్ అయినట్టు. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయితే తీసుకొచ్చండి. ఇక్కడ కనిపిస్తుందా సెటప్ వచ్చింది మన వాళ్ళకి. సార్ ఇప్పుడు ఎంట్రీ తీసుకొచ్చాము కదా సార్, బ్రేక్ అయింది కాబట్టి. తీసుకోండి, తీసుకుని స్టాప్ లాస్లో పెట్టుకుని కూర్చోండి. ఓకేనా, ట్రేడ్ సక్సెస్ అయితే ఓకే, 30 పాయింట్స్కి ఆఫ్ కంటే ఎగ్జిట్ అవ్వండి. లేదు అంటే క్లోజ్ చేసేయండి ఇంకా ఈ రోజుకి. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్ మీది. ఓకే, 30 పాయింట్స్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నారా? ఇది తీసుకున్నప్పుడు పెరిగిపోయింది సార్, సో కొంచెం హైలో తీసుకున్నాను నేను. ఇంకెవరైనా తీసుకున్నారండి? నాగేంద్ర తీసుకున్నాను బ్రో, 30 పాయింట్స్ హాఫ్ క్వాంటిటీ అయ్యాను. లీలాకృష్ణ తీసుకో. నాగేంద్ర భయ్య గారు వెంకటరావు గారు చూస్తున్నారండి, వర్క్లో ఉన్నారు. సార్ చేస్తాను చూడండి, వేళ పెద్ద ఎస్ఎల్స్ బాగా పెద్ద అయిపోతున్నాయి సార్. అదే చూడండి ఎంత మీరు బాగా తక్కువ ప్రీమియం పెట్టారు, బాగుంది సార్. అది యాక్చువల్గా నేను పెద్ద ప్రీమియం అయిపోయినా. ఎంత నీట్గా చిన్న ఎప్పుడు మార్నింగ్ నుంచి వెయిట్ చేసి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 50 పాయింట్స్ వచ్చిందా? 50 పాయింట్స్ ఏంటి, 60 పాయింట్స్, 70 పాయింట్స్ వచ్చిందా? నియర్లీ 70 పాయింట్స్. సో ఇలా ఉండాలి మీ ట్రేడింగ్ ప్లాన్. బుక్ చేసుకోవచ్చు 50 దాటిన తర్వాత ఎవరైనా సరే మంచిగా. నేను మళ్ళీ చెప్పనండి, ఇవి
శరత్ గారు మీరు తీసుకోలేదా? తీసుకున్నాను సార్. 230లో వెళ్ళిపోయింది. తీసుకునే లోపల పెరిగిపోయింది. ఓకే, ఎగ్జిట్ అయ్యారు లేదా? లేదు సార్ ఇంకా. మీరు 230లో తీసుకున్నారా? అవును సార్. 212 పెడితే లోపల పడేసరికి వెళ్ళిపోయింది. 232 అలా వెళ్ళిపోయింది చూడండి, ప్రైస్. మనం ఇప్పుడు పెట్టుకున్నాం ఎంట్రీ ఈ క్యాండిల్ పెట్టుకున్నాం కదా. ఓకే. దీని తర్వాత ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ క్రాస్ అయింది అంటే మీకు ఆల్మోస్ట్ 3 మినిట్స్ టైంలో మీరు ఇంకా ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు జంప్ అయిన తర్వాత తీసుకోవద్దు, అది వదిలేయండి. జంప్ అయిపోతే వదిలేయండి. ఇప్పుడు మీకు ఎంత అవుతుంది స్టాప్ లాస్? 230లో తీసుకున్నారు మీరు. సార్ 30లో తీసుకుంటే చూడండి, ఇక్కడ 230 అంటే ఆల్మోస్ట్ మీరు స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ వస్తుంది. అసలు ఈ 50 పాయింట్స్ రాకూడదనే కదండి మనం చిన్న ప్రీమియంలో చూసుకుంది. సార్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు క్యాపిటల్ ఎప్పుడు లాస్ అవుతాం, ఇలాంటప్పుడే లాస్ అయ్యేది. ఓకే. మీరు నేను చెప్పిన ప్రైస్కి మీకు దొరకకపోతే ఒక 5 పాయింట్స్ లోపు అయితే ఓకే తీసుకోమని చెప్తాను, కానీ ఇలా అసలు వద్దండి, చెయ్యొద్దు. ఓకే. ఓకే సార్. ఏముండదు, మీ క్యాపిటల్ అయిపోతుంది అంతే. క్యాపిటల్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి. అదే మీరు నేను చెప్పిన ప్రైస్ తీసుకుని ఇప్పుడు ఆఫ్ కంటే ఎగ్జిట్ అయ్యి ఆఫ్ కంటే కూర్చున్నారు అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో ట్రేడ్ హోల్డ్ చేయడానికి. కనీసం మీరు 230లో తీసుకున్నా అది మళ్ళీ 270 కదండి, అక్కడైనా మీరు 30 పాయింట్స్ ఆఫ్ ఇది గుర్తుపెట్టుకోండి. 30 పాయింట్స్ మీరు ఆఫ్ కంటే ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే సార్. మీరు ఇలా ఎందుకంటే మీరు ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు కాబట్టి ఫస్ట్ మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికి చూడండి. డే ఎండ్కి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలా మీరు కనీసం ఒక 2 to 3 months చేసిన తర్వాత మీరు హోల్డ్ చేసినా నేనేమన్నా. ఓకే సార్. బయటకు వచ్చాను సార్ ఇంకా 255కి కొన్ని పాయింట్స్కి ప్రాఫిటబుల్తో వచ్చాను బయట. ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వు. యా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చేయండి. కాస్ట్ చేసి వదిలేయండి, లాస్ అవ్వద్దు. కాస్ట్ చేసేయండి. ఒకవేళ ఉంటే ఎవరన్నా కాస్ట్ చేసి కూర్చోండి. మార్కెట్ వచ్చిందా ఓకే, లేదా వచ్చినా మీకు కాస్ట్ ఎక్కువ ఎప్పుడు కూడా చూడండి. ఇక్కడే నేను 100 పాయింట్స్ దగ్గర నేను మొత్తం క్వాంటిటీ బుక్ చేస్తాను అనుకోవడం కంటే మీరు హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోవడం 30 పాయింట్స్కి 50 పాయింట్స్ ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో ఉన్న క్వాంటిటీలో ఒక లాట్ ఉంచుకుని మీకు 2 లాట్స్లో హోల్డ్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఇంకా క్యాండిల్ టు క్యాండిల్ ట్రయల్ చేసుకుంటూ పోండి. ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు మార్కెట్లో. ఓకే సార్. అందరూ తీసుకున్నారు కదా, వెయిట్ చేసాం, ట్రేడ్ వచ్చింది ప్లేస్కి తీసుకున్నాం. ఓకేనండి. శివ తీసుకున్నావు లేదా లాస్ట్ ట్రేడ్? తీసుకోలేదు సార్, మిస్ అయ్యాను. ఓకేనండి, కలుద్దాం రేపు తీసుకోమంటారా? రేపు తీసుకున్నాం సార్. తీసుకున్నారు దగ్గర. ఓకేనండి, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. హ్యాపీ బోగింగ్ ఇన్ అడ్వాన్స్ టు యూ. Happy advance birthday, guys. థ్యాంక్స్ అండి, సేమ్ టు యూ. బాయ్.